హాయ్ అండి. మీలో ఎంతమందికి ఉదయం లేవగానే ముగ్గు వేసుకునే అలవాటుంది? నేను ఉదయం లేవగానే నా రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఈ వీడియోలో చెప్పేస్తాను. వచ్చేసేయండి. అందరూ కూడా వీడియో చూసేయండి. నా ఫోన్లో అలారం మార్నింగ్ 5:00కే మోగుతుందండి. అలారం మోగంగానే బంద్ చేసి పడుకుంటా అనుకుంటున్నారా ఏంటి? అస్సలు పడుకోను. అలా పడుకుంటే ఉదయం 7:00కి స్కూల్‌కి వెళ్ళాల్సిన పిల్లలకి బాక్స్ అందించలేవను కదా! అందుకే నేను అలారం ఆఫ్ చేసి రూమ్‌లో నుంచి బయటకొచ్చేస్తాను. వచ్చి వెంటనే బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకోగానే వాకిలంతా చిమ్మేసి, నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటాను. అంతే పనయిపోయిందనుకుంటున్నారా ఏంటి? లేదండి. ఇంట్లోకి రాగానే ఇల్లంతా కూడా ఊడ్చి చిమ్మేస్తాను. ఇల్లు చిమ్మటం పూర్తవగానే ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టి శుభ్రంగా తుడిచేస్తాను. ఇల్లు ఊడ్చటం, తూడ్చటం పూర్తయ్యేసరికి 6:00 అవుతుంది. 6:00 అవ్వగానే స్నానానికి వెళ్ళిపోతాను. స్నానం పూర్తి చేసుకొని వచ్చి దేవుడికి దీపం పెట్టేసుకుంటాను. దీపం పెట్టడం పూర్తయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి. 6:15కి వంట స్టార్ట్ చేస్తే 7:00 కల్లా అన్నం, కూర, టిఫిను అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. వెంటనే పిల్లలకు చకచకమని బాక్స్ పెట్టేస్తాను. 7:00కి పిల్లలు స్కూల్‌కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇలానే టైం మెయింటైన్ చేస్తూ ఉంటాను డైలీ. అప్పుడప్పుడు అదే శుక్రవారాలు, మంగళవారాలు ఉంటాయి కదా! ఆ టైంలో గడపను కూడా పూజిస్తానండి. మీలో ఎవరికైనా గడపను ఎలా పూజించాలో తెలుసా? గడపంటే లక్ష్మీదేవి కదా! గడపను పూజించటం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియోలో కంపల్సరీ గడపను ఎలా పూజించాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.